గైస్ నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి మా మూవీకి సంబంధించి అలాగే సితారా జమీన్ పర్ అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా బాలీవుడ్ నుంచి వచ్చిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,93,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27,10,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,08,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 37,18,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 44,23,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు అంటే విదేశాల నుంచి దాదాపు 6,11,00,000 వసూలు చేయడం జరిగింది. సో కాజల్ గారు నటించిన మా మూవీ ప్రపంచవ్యాప్తంగా 50,34,00,000 వసూలు చేసి ఒక డీసెంట్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాబట్టి ఒక డీసెంట్ హిట్ని సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో హౌస్ఫుల్ 5లో అక్షయ్ కుమార్తో పాటు అభిషేక్ బచ్చన్ గారు, నానా పటేకర్, సంజయ్ దత్ అలాగే రితేష్ దేశ్ముఖ్ నటించడం జరిగింది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా బయటికి రావడం జరిగింది. సినిమా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్లో రావడం జరుగుతుంది. దాదాపు 5 వారాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది, కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్లో నడవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 201,84,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 5వ వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,29,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలా ఫైనల్గా ఈ సినిమా 5 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 204,11,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 242,86,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపు 67,22,00,000 వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా 310,08,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు. ఈ సినిమా ఇప్పటివరకు 310 కోట్లను కలెక్ట్ చేసుకుంది కాబట్టి ఈ సూపర్ హిట్ ట్యాగ్ అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 19 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 152,24,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,63,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 1,25,00,000 వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 155,12,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 184,58,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 56,13,00,000 వసూలు చేయడం జరిగింది. కనుక నటించిన సితారా జమీన్ పర్ మూవీ మొదటి 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 240,71,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల రూపాయలే. ఈ సినిమా ఇప్పటివరకు 240 కోట్లను వసూలు చేసింది కాబట్టి అమీర్ ఖాన్ గారి కెరియర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. వచ్చేసి శేఖర్ కమల గారి డైరెక్షన్లో ధనుష్ గారు, నాగార్జున గారు నటించిన కుబేరా మూవీకి సంబంధించి ఇండివిజువల్ లాంగ్వేజ్ పరంగా అంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్లు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు దాదాపు 68,25,00,000 వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా తమిళనాడు నుంచి ఇప్పటివరకు 21,55,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కర్ణాటక నుంచి ఇప్పటివరకు దాదాపు 11,95,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కేరళ నుంచి ఇప్పటివరకు దాదాపు 1,45,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే నార్త్ ఇండియా నుంచి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 3,62,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ లాంగ్వేజ్ నుంచి ఇప్పటివరకు ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 106,82,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటివరకు అంటే విదేశాల నుంచి దాదాపు 33,27,00,000 వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గారు ఇంకా నాగార్జున గారు నటించిన కుబేరా మూవీ ప్రపంచవ్యాప్తంగా 140,09,00,000 ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. సినిమా ఇప్పటివరకు 140 కోట్లను వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇదనమాట ఈరోజు కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.